మీకు ఎంత అమౌంట్ సాలరీగా వస్తుందనేది కాదు, మీరు వచ్చిన డబ్బుని ఎంత సేవింగ్స్ చేసుకోగలుగుతున్నారనేదే ఇక్కడ ఇంపార్టెంట్. ఎంత పూర్ పీపుల్కైనా కూడా 10 రూపాయలు 20 రూపాయలు ఉండవా? ఉంటాయి కదా. వాటిని మీరు సేవ్ చేయడం మొదలు పెట్టండి. చిన్న ఆన్లైన్ జాబ్ అయినా లేకపోతే పార్ట్ టైం ఏదో ఒక చిన్న వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈ పార్ట్ టైం చేసిన వాటిని మీరు సేవింగ్స్ లో పెట్టారంటే ఖచ్చితంగా ఒక పెద్ద అమౌంట్ అనేది మీ చేతికి వస్తుంది. ఇక మీరు ఖర్చు దేని మీద పెడుతున్నారు? లగ్జరీ ఐటమ్స్ కోసం పెడుతున్నారా, లేకపోతే మీకు ఏవి అవసరమో ఆ వస్తువుల పైన మాత్రమే మీరు ఖర్చు పెట్టాలి. అవసరం ఉన్న వస్తువుల పైన పెడుతున్నారా అనేది ఖచ్చితంగా మీరు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయని చెప్పేసి వాటిని ఇష్టం వచ్చినట్టు వాడతారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు క్రెడిట్ కార్డ్స్ వాడకం అనేది తగ్గిస్తేనే మీకు సేవింగ్స్ అనేటివి అవుతాయి. మీరు సేవ్ చేసిన చిన్న అమౌంట్ ఉంది కదా, వాటిని ఖచ్చితంగా మీరు ఒక స్మాల్ ఇన్వెస్ట్మెంట్ లో పెట్టండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనీ సేవ్ చేయాలంటే పెద్ద అమౌంట్ అవసరం లేదు. మనీ సేవ్ చేయడానికి పెద్ద మనసు ఉండాలి. డబ్బుని నువ్వు ఎంతగా ప్రేమించి జాగ్రత్తగా వాడుకుంటావో అప్పుడే డబ్బు నీ దగ్గర ఉంటుంది.